కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాం. సర్కార్ వెంటనే 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్న హరీష్ రావు. వానాకాలం నుంచే రైతు భరోసా పథకం అమలు చేయాలి. విధి విధానాల పేరుతో కాలయాపన చేయొద్దన్న నిరంజన్ రెడ్డి. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ పేరిట డ్రామాలు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న జగదీష్ రెడ్డి. తెలంగాణ ఎంపీ కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర గనుల శాఖ మంత్రి. సింగరేణి మైన్స్ వేలం వేయకుండా చూడాలన్న బాల్కసుమన్. ఢిల్లీ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మోసాలు. మోష్ పబ్ కేసులో ఓనర్లు సహా 10 మంది అరెస్ట్. తెలంగాణ అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు. ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ పేరిట డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 నెలలైన హామీల అమలు మరచి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ పబ్బం గడుపుతోంది అంటూ రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయన్న జగదీష్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు లీక్లు ఇస్తుందంటూ నిలదీశారు. ప్రజలు మంచినీళ్ల కోసం రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తోందన్నారు. 10 ఏళ్ల క్రితం ఉన్న దుస్థితి మళ్లీ దాపురించిందని ఆరోపించారు జగదీష్ రెడ్డి. కమిషన్ల యొక్క ఉద్దేశం ఏంది, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పని చేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు, చేయాలి. కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు మొదలుపెట్టిండ్రు. ఎందుకంటే ఆగస్టు 15 డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్టు 10 వస్తుందా రాదని ఎదురు చూస్తున్నారు రైతులు. దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు, ఇంకా 2 నెలలు ఇట్లనే గడుపుదామనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపి చూపిస్తారు. మీకు మీ డ్రామాలు, మీ డ్యాన్సులు అన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా కమిషన్లు ఉంటే కమిషన్లు, ఏదైనా విషయం అడిగితే వారికి సమాచారం కావాలంటే ఇవ్వడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా ఇస్తారు, అందులో సందేహం ఏం లేదు. కానీ ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు, కమిషన్లు అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలోని అన్నదాతలకు ఈ వర్షాకాలం నుంచి రైతు భరోసా పథకం కింద 7,500 రూపాయల సాయం అందించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాట 7 నెలలైన సీఎం మంత్రులకు రైతు భరోసా అందించే తీరిక లేదా అని ప్రశ్నించారు. రైతు భరోసాపై ఇప్పుడు సమీక్షలు, విధి విధానాల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల కంటే ముందే ఎందుకు రైతు భరోసాను పరిమితం చేస్తామని, విధి విధానాలు అమలు పరుస్తామని చెప్పలేదని ప్రశ్నించారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ వట్టి మాటలే అని తేలిపోయిందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి గనులను వేలం వేయకుండా చూడాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్. బొగ్గు గనులన్నీ సింగరేణి చేతిలోనే ఉండేలా చూడాలని కోరారు. అటు సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా కోరారు సుమన్. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకే ఇవ్వాలి, వేలంలో పెట్టొద్దని చెప్పి. ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆనాటి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి కూడా లేఖ రాశారు. సింగరేణికే బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకి ఇవ్వాలి, ఓపెన్ యాక్షన్లో పెట్టొద్దని చెప్పి. మరి ఇవాళ మీరే బొగ్గు శాఖ మంత్రి అయ్యారు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు తెలంగాణ బిడ్డ, సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులన్నింటినీ కూడా వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకే ఇవ్వాలి. ఆ దిశగా మీరు చొరవ తీసుకోవాలి, ఖచ్చితంగా ఇప్పించే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి అని చెప్పి సందర్భంగా నేను కిషన్ రెడ్డిని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆనాడు మా ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది, సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని. కాబట్టి ఇవాళ మీరే బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నారు, సో మీరే చొరవ తీసుకొని ఆ తీర్మానం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా పెద్దపల్లి నుండి రిప్రజెంట్ చేసినప్పుడు మా పార్టీ తరఫున నేనే మాట్లాడిన అంశం మీద పార్లమెంట్లో, లోక్సభలో. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అది ఉంది కాబట్టి సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చేటటువంటి ఆ నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తొందరగా తీసుకునేటట్టుగా మరి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ, భారతీయ జనతా పార్టీ అయినా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయినా, మీ రెండు ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం
తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేయాలి తప్ప తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మీరు పనిచేసినట్టయితే డెఫినెట్గా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ సమాజం నుండి పుట్టినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల గొంతుగా చూస్తూ ఊరుకోదు కొట్లాడతాం. ఆనాడు మీరు భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చాలా విషయాలు చెప్పారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టిస్తామన్నారు, మీరు పెట్టియాలి. కేంద్రంలో మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రద్దు చేయబడ్డటువంటి ఐటీఐఆర్ను తిరిగి తీసుకొస్తామన్నారు, మీరు తేవాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి. అదేవిధంగా ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయ కేంద్రీయ విద్యాలయాలు ఇప్పియాలి. మీరు విభజన చట్టంలో ఆనాడు ఏవైతే తెలంగాణకు రావాల్సిన న్యాయంగా హక్కుగా ఉండేనో వాటన్నిటిని నెరవేర్చేటట్టుగా ఇక్కడ నుంచి మీరు 8 మంది ఎంపీలు గెలిచారు భారతీయ జనతా పార్టీ నుంచి. దాంట్లో 2 కేంద్ర మంత్రులు అయినరు. మీరు ఇమ్మీడియట్గా వాటి మీద దృష్టి పెట్టాల్సింది నేను కోరుతాను. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. సివిల్ సప్లైలో జరిగిన అవినీతిపై బీఆర్ఎస్ ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. టెండర్లలో 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిన సంబంధిత మంత్రి స్పందించట్లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది నెల రోజులు అవుతున్నది. తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుంభకోణం గురించి ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1-2 సార్లు లీకులు ఇచ్చారు, వార్తలు సమీక్ష చేస్తామని చెప్పి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్గా జరిగిందంతా వాస్తవం అన్నట్టే చెప్పారు. వారు ప్రెస్ కాన్ఫరెన్స్లో తప్ప ఏ ఒక్కటి కూడా వారు ఖండించలేకపోయారు. దాదాపు 10,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగేటువంటి ఈ టెండర్లకు సంబంధించిన ఆరోపణలు ఇంత తీవ్రంగా వచ్చినప్పుడు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఆ శాఖ మీద సమీక్ష చేయలేదు. రైస్ మిల్లర్లే మా దగ్గర ప్యాడీని ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ ఆశీర్వాదంతో టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు మాత్రం మాకు అదనపు డబ్బులు ఇవ్వాల్సిందే అని వేధింపులకు గురి చేస్తున్నారు రైస్ మిల్లర్లు అని చెప్పి రైస్ మిల్లర్ల అసోసియేషన్లు ఇవాళ వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా సంబంధిత మంత్రి ముఖం ఎక్కడ పెట్టుకున్నాడు? కమిషనర్ గారు ఎందుకు స్పందించడం లేదు? వీళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందులో సంబంధం లేకుంటే ఇప్పటి వరకు ఇంత తీవ్రమైన ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబడే ఆరోపణ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఆధారాలను బయటపెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేస్తలేడంటేనే వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ఇది ఏ స్థాయిలో ఎంత బలమైన పునాదులు ఈ కుంభకోణంలో పునాదులు పడ్డాయో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది కాబట్టి తదుపరి బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఆందోళనల వైపు అడుగులు వేస్తుంది. సివిల్ సప్లైస్ భవన్ ముట్టడి కొద్ది రోజుల్లోనే ముట్టడి తప్పకుండా ఉంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ కార్యాచరణను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు హరీష్ రావు అందజేశారు. గత ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలన్నారు. 25,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని హరీష్ రావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. Attention, salute, feel the break. Obini, Suhasini, Sumadura Bashini, Sukadam Varadamma. Mataram, Vande Mataram. కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే మేము స్కూళ్ళన్నిటికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. నేను ఈ సందర్భంగా అన్ని స్కూళ్ళ పక్షాన రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని, ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా
గతంలో మీరు 25,000 మందితో డిఎస్సి నిర్వహిస్తామని 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ నోటిఫికేషన్ చూస్తే 11,000కే ఇచ్చారు. 25,000 ఖాళీలు ఉన్నాయి, 25,000 మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 25,000 ఉద్యోగాలతోని ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యా భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు ఇవ్వడం లేదు. కేవలం జిల్లాలో ఉండే డిఎంఎఫ్టీ నిధులు వాడుకోండి, జిల్లాలో ఏమైనా అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి అన్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాల్లో కూడా పనులు ముందుకు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇలా స్కూళ్ళను వెంటనే మరి మరమ్మతులు వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు కానీ ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపించి ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి పిల్లల తల్లిదండ్రులతో కూడా మనవి, పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలకు విధిగా పిల్లలను సమయానికి పంపించాలి. ఇది మా ఉపాధ్యాయుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యతనే కాదు, తల్లిదండ్రులు కూడా తప్పకుండా మరి విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనది. మీ పిల్లలు క్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా, స్కూల్కు చేరుతున్నారా లేదా, ప్రతి తల్లిదండ్రి కూడా మరి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు, మంచి జీవితం కోసం, భవిష్యత్తు కోసం. పిల్లల కంటే ముఖ్యమైనది మనకు ఎవరు కాదు. అటువంటి పిల్లల భవిష్యత్తు కోసం మరి మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడానికి మంచి టీచర్స్, బాగా శిక్షణ పొందినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ అందరు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో కృషి చేస్తూ ఉంది. అందువల్ల ఈ పాఠశాలలో చేర్పించండి. ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు మనం తయారు చేశాం. మంచి ఫర్నిచర్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ రూమ్స్ కానీ, డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ, సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు కానీ, మంచి ప్లే గ్రౌండ్స్ కానీ, అద్భుతంగా ఉచితంగా బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి మంచి విద్యను అందిస్తూ ఉన్నాం. కనుక మనము ప్రభుత్వ పాఠశాలల పైన చిన్న చూపు తగదు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోని విధంగా చక్కగా చదువు చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రభుత్వం అన్నీ చేయగలుగుతుంది, మంచి టీచర్లను ఇచ్చింది, క్లాస్ రూమ్స్ ఇచ్చింది, మరి మీకోసం ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తూ ఉంది. మరి మీరు పిల్లల్ని స్కూలుకు పంపడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనది. ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో కనీస అవసరాలు కల్పించాలని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జిల్లా గ్రంథాలయంలో కనీస అవసరాలు లేవని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తమకు పుస్తకాలు, మంచినీళ్లు, లైట్లు, ఫ్యాన్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు వసతులు కల్పించాలని కోరుతున్నారు. ఈ కనిపిస్తున్నటువంటి లైబ్రరీ ఖమ్మం జిల్లా సెంట్రల్ లైబ్రరీ. ఈ లైబ్రరీ గత ఫిబ్రవరి 12వ తారీఖున కూలిపోయింది పాత బిల్డింగ్. అప్పటి నుంచి మాకు వాష్రూమ్ లేదు, బోర్ లేదు, తాగడానికి మౌలిక వసతులు ఏం లేదు. కన్సర్న్కి బాయ్స్కి ఉన్నటువంటి వాష్రూమ్కు గర్ల్స్కి కేటాయించారు. బాయ్స్ ఏమో బయటికి పోతున్నారు వాష్రూమ్కి. ఆ గర్ల్స్కి కేటాయించిన వాష్రూమ్కి కూడా ఇప్పుడు వాటర్ ఫెసిలిటీస్ అనేది అసలు లేదు. ఆ బోర్లో చుక్క వాటర్ లేదు, మాకు తాగడానికి నీళ్ళు లేదు, బుక్స్ లేదు. ఇందులో కన్సర్న్కి ఏ ఒక వసతులు కూడా లేదు. ఈ లైబ్రరీ స్టాఫ్కి చెప్తే పట్టించుకోవట్లేదు. ఈ బిల్డింగ్ కూలిపోయినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ రోజు ఆయన దగ్గర ఉంటే సైనిక చర్యలు చేయించారు. ఆయన మాకు పట్టించుకోవట్లేదు. 9 నెలలు అవుతుంది. ఈరోజు ఆడపిల్లలు వాష్రూమ్కి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. బయటికి ఎక్కడికి వెళ్తారు సార్? బయటికి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? మన ఇంట్లోనే వెళ్ళలేరు బయటికి. పాపం లేడీస్లో బాయ్స్ అయితే వెళ్తారు. దీంతోపాటు మాకు ఈ లైబ్రరీ స్టాఫ్లోనే మేడం బోర్లో వాటర్ రావట్లేదు మేడం అని అడిగితే నిన్న నేను పారదర్శకంగా, మీకు జాబ్ వస్తే ఆ జాబ్ పైసలతో వెళ్ళి బోర్ వేయించుకోండి మీరు, అప్పటివరకు మమ్మల్ని ఏం ఆడుకోవద్దు అంటున్నారు లైబ్రరీ స్టాఫ్. 10 ఏళ్ళ నుంచి ఈడే చేస్తున్నారు సార్. 10 ఏళ్ళ నుంచి ఈడే చేస్తున్నారు. ఇక్కడ మా బాధలు మాత్రం తెలుసు. ఈరోజు మేము గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్జిటి, డిఎస్కి చదువుకునేటోళ్ళము. వచ్చే నెల మాకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. అయినా రోజు రోడ్డేకి మాట్లాడుతున్నాము అంటే మా బాధలు మాకు ఎంత బాధ ఉండి మేము రోడ్డేకి మాట్లాడాలి? ఎవరితో చెప్పుకోవాలి మేము? మొన్న జూన్ 9 గ్రూప్ 1 ఎగ్జామ్ రాసాము, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి మేము. అలాంటివి కూడా ఈరోజు రోడ్డు ఎక్కుతాము. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ మండలం వావుదం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కా భవనాన్ని, క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు ధర్నా చేపట్టారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని తల్లిదండ్రులతో పాటు రాస్తారోకో నిర్వహించారు.
తెలంగాణ టెట్ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. టెట్కు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 ఎగ్జామ్కు 85,996 మంది అభ్యర్థులు హాజరు కాగా 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ 2 ఎగ్జామ్కి 1,50,491 మంది హాజరు కాగా 51,443 మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అర్హత శాతం పెరిగింది. అయితే ఈ ఏడాది టెట్లో అర్హత సాధించని వారికి వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి తీరాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా దెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ నదీ తీరంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రపరిచింది. స్వచ్ఛత అందరి బాధ్యత అనే నినాదంతో గోదావరిని శుభ్రపరిచి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. తెలంగాణ ఎండోమెంట్ అధికారులు సిబ్బంది చేయలేని పనిని మహారాష్ట్రకు చెందిన స్వచ్ఛంద సంస్థ చేయడం గర్వకారణమని భక్తులు కొనియాడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుకు రక్షణ కరువైంది. నల్గొండ జిల్లాలో అటవీ అధికారుల వేధింపులకు ఓ అన్నదాత బలయ్యాడు. అడవిదేవులపల్లి మండలం బంగారికుంట తండాకు చెందిన కస్నా నాయక్ అనే రైతుకు పోడు భూమి ఉంది. 20 ఏళ్లుగా ఈ భూమిని నమ్ముకుని అతను వ్యవసాయం చేస్తున్నాడు. ఈ పొలానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి పాస్బుక్ కూడా వచ్చింది. అయినప్పటికీ అటవీ అధికారులు గత కొన్ని రోజులుగా అతన్ని వేధిస్తున్నారు. వారం రోజులుగా మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు. భూమి అటవీ శాఖదేనంటూ దబాయిస్తున్నారు. దీంతో ఆ భూమిపైనే ఆధారపడి బతుకెళ్లదీస్తున్న కస్నా నాయక్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఎంత వేడుకున్నా అధికారులు కరుణించకపోవడంతో మరో దారి లేక తన భూమిలోనే చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫారెస్ట్ అధికారులే కస్నా నాయక్ ను పొట్టనబెట్టుకున్నారని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ మోష్ పబ్ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఢిల్లీ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి డేటింగ్ యాప్తో వ్యాపారులకు విద్యార్థులకు వలవేసినట్టు విచారణలో తేలిందన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. వ్యాపారులను విద్యార్థులను పబ్కు వచ్చేలా చేసి ఖరీదైన మద్యం తాగించి లక్షల రూపాయల టోకరా పెడతారన్నారు. ఢిల్లీ, బెంగళూరు, నాగపూర్లో ఈ తరహా మోసాలకు ముఠా పాల్పడ్డట్టు విచారణలో గుర్తించామన్నారు. ఈ ముఠా 6 వారాల్లో 30 లక్షల రూపాయల వరకు వసూలు చేసిందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీకి చెందిన 7 ముఠా సభ్యులతో పాటు పబ్కు చెందిన 3 యజమానులు, మేనేజర్ అరెస్ట్ చేశారు. జోన్ అండ్ మాదాపూర్ ఏరియా పిఎస్ లిమిట్స్లో ఉన్న ఒక మాష్ పబ్లో జరిగిన ఘటన గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆన్లైన్లో ఉన్న డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, టిండర్, బంబెల్, అలాగే మిగతా అదర్ యాప్స్లో ఈ కస్టమర్స్ని ల్యూర్ చేసుకొని తీసుకువచ్చి మాష్ పబ్లో ఎక్కువ రేట్ బివరేజెస్ని అప్ టు 40,000 50,000 బిల్లు చేసి తర్వాత ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతున్నారు. ఈ ఒక రిపీటెడ్గా జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ని అప్రోచ్ అయ్యారు. దీని వెనక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికిందేమంటే ఒక మూట 6 పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్లో ఉన్న లాస్ట్లో జరిగిన పబ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఇక్కడ మాష్ పబ్ని అప్రోచ్ అయ్యారు. అలాగే ఢిల్లీలో చేశారు, బెంగళూరులో చేశారు, అండ్ ఇంకా నాగ్పూర్లో కూడా చేయడానికి పోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే జాబ్ కోసం వచ్చే అమ్మాయిల్ని తీసుకొని వాళ్ళ డేటా తీసుకొని ఇక్కడ ఒక 6 అమ్మాయిల్ని తీసుకొచ్చారు. తీసుకువచ్చి వాళ్ళ ఫోటో అండ్ ఐడెంటిటీ ఫాల్స్ నేమ్తో ఈ డేటింగ్ యాప్స్లో పెడతారు. డేటింగ్ యాప్స్లో పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ అదర్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డేటింగ్ వాళ్ళని చాటింగ్ అయితే చేసేది ఒకడు ఉన్నాడు. హీ విల్ బీ చాటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దీస్ గర్ల్స్ విల్ నాట్ బీ చాటింగ్. సో ఐ రిక్వెస్ట్ యూ నీడ్ నాట్ వరీ. సో వన్స్ సచ్ ఇన్సిడెంట్ హెస్ హ్యాపెండ్, కైండ్లీ పోలీస్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్. డెఫినెట్గా విక్టిమ్కి మనం చాలా జాగ్రత్తగా వితౌట్ దేర్
ఐడెంటిటీ కమింగ్ అవుట్ విల్ టేక్ ఆల్ ప్రాపర్ ప్రికాషన్. దయచేసి ఇలాంటిది ఏదైనా జరిగితే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా ఫర్దర్ వేరే వాళ్ళు మోసం చేసేది మనం ఆపొచ్చు. కాబట్టి కైండ్లీ సపోర్టర్స్. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో గంజాయి విక్రయిస్తున్న ఈశ్వర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్టుగా గుర్తించారు. ఈశ్వర్ గత కొన్ని రోజులుగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో గంజాయి అమ్మకాలు చేస్తున్నట్టుగా సమాచారం అందగానే దాడులు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మై ఆటో ఈ సేఫ్ అనే కార్యక్రమాన్ని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆటోలో ప్రయాణించే వాళ్లకు ఎలాంటి ఆటంకాలు రాకుండా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి. ఆటోలో ప్రయాణించే వృద్ధులు, మహిళలు, స్టూడెంట్స్ సేఫ్టీ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేయొచ్చన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చికెన్ షాప్ల యూనియన్ మాఫియాల తయారైంది. అధిక ధరలకు చికెన్ విక్రయిస్తూ వినియోగదారుడు జేబుకు చిల్లు పెడుతున్నారు. మార్కెట్ ధర 220 రూపాయలుండగా అశ్వారావుపేటలో మాత్రం ఈ మాఫియా 270 నుంచి 290 రూపాయల వరకు ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. అయితే ఓ దుకాణదారుడు మాత్రం 200 రూపాయలకే కేజీ చికెన్ విక్రయిస్తుండటంతో ఆగ్రహించిన యూనియన్ సభ్యులు ఆ వ్యక్తిపై దాడి చేశారు. అడ్డొచ్చిన వర్కర్ను సైతం చితకబాదారు. దాడిలో గాయాల పాలైన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ సిబ్బంది 2 గుర్తు తెలియని వ్యక్తులు చితకబాదారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో కార్ పార్కింగ్ చేయొద్దు అన్నందుకు ఆర్టీసీ కంట్రోల్ రూమ్ సిబ్బందిపై 2 వ్యక్తులు దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. బడిగంటలు మోగడంతో విద్యార్థులు ప్రయాణం చేసే స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్తో పాటు పలుచోట్ల అధికారుల బృందం విస్తృతంగా తనిఖీలు చేసింది. డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కండిషన్ సరిగ్గా లేని పలు బస్సులను సీజ్ చేశారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నవత యువత భవిత నినాదంతో తెలుగువారి అతిపెద్ద పండుగ ఆట 2024 వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో జరిగిన 18వ ఆట కన్వెన్షన్కు 18,000 మందికి పైగా హాజరయ్యారు. ఆట అధ్యక్షురాలు మధు బొమ్మనేని, కన్వీనర్ కిరణ్ పాసం నాయకత్వంలో తొలి రోజు బ్యాంక్వెట్ సమావేశం జరిగింది. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యానద గురుదాజీ, సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, హీరో శ్రీకాంత్, హీరోయిన్ మెహ్రీన్, నేహా శెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ్, తనిఖీల భరణి హాజరయ్యారు. ఎంతమందిని కలిసినా, ఎన్ని ఫోటోలు మనం తీసుకున్నా, ఎంతమంది చేతులు షేక్ చేసినా, ఐఎమ్ షూర్ సో మెనీ ఆఫ్ us didn't get to still meet and take pictures, but whoever I took pictures with, today was actually నాకు అస్సలు టైరింగ్ లేకుండే, అస్సలు కష్టం అనిపించలేదు. చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి పిక్చర్ మీ అందరినీ పొద్దున్న నుంచి మీ అందరి మధ్యలో ఉండడం, మీ అందరినీ కలవడం. And I just want to say hello and congratulations to the conference team for the great job they have done in conducting this conference. Congratulations to the Atlanta Auto conference team for all the things, for conducting this beautiful conference, and also thanks to everyone for your lively and fruitful participation. We will take the insights gained here to continue to focus on ATA's future. I just want to know, the Telugu community is the fastest growing community. That's all for now. Stay tuned.